So I hope the afternoon session gave you a deep dive into the actual theory part behind the quantum computing, the gates and all this. So right now, my primary motto is to build up from the previous lecture. Like I will just build the algorithm, I will just build the gates again. Gates concepts mildly slow but start chasing. I will give you an introduction of the one search algorithm known as Grover's algorithm. రియల్ గా క్వాంటమ్ కంప్యూటింగ్ లోకి వెళ్ళాలంటే ఫస్ట్ డిజిటల్ అల్గోరిథం ఉంటుంది, దాంట్లోనే స్టార్ట్ చేస్తారు. బట్ అది కాకుండా మనం గ్రోవర్స్ నుంచి స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే డైరెక్ట్ అడ్వాంటేజ్ కనిపించేస్తుంది దాంట్లో చేస్తాం. ప్లస్ ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది గ్రోవర్స్ అల్గోరిథం టెక్నికల్ గా మాట్లాడాలి. సో యా, బిఫోర్ గోయింగ్ టు క్వాంటమ్ అల్గోరిథమ్స్, ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ద క్వాంటమ్ గేట్స్ అగైన్. అండ్ వన్ మోర్ థింగ్, నా హ్యాండ్ రైటింగ్ బాగా దరిద్రంగా ఉంటుంది, సో నేను చెప్పిన మాట వినండి చాలు. Okay, this is just for your primary reference. Quantum gates. Now, so if you talk about gates, what do you mean by gates exactly? ECE lo gaani, EEE lo gaani, manaki gates untayi, right? What do you mean by gates? Firstly, the meaning of gate is, when it comes to the technical electricity and all the terms, gate ki primary meaning entante, it is something which manipulates the state of a bit. Okay, gate is something which is used for manipulation. It manipulates the state of a bit. ఇప్పుడు మీరు సర్క్యూట్ తీసుకున్నారు, ఎలక్ట్రిక్ సర్క్యూట్ తీసుకున్నారు. వాట్ ఆర్ ది గేట్స్? యు హావ్ AND gate, NAND gate, OR gate, NOR gate, అలా గేట్స్ ఉంటాయి కదా. What are those gates do primarily? What is the primary responsibility of those gates? By using the gates, we will manipulate the state of a particular bit. 0, 1 on the bit కి నేను AND gate పెడితే నాకు 0 అనే అవుట్పుట్ వస్తుంది. అంటే ఏంటి? బిట్స్ ని మ్యానిపులేట్ చేసి ఒక పర్టికులర్ అవుట్పుట్ తేవడానికి నేను వాడేది గేట్స్ అన్నమాట. ఓకే, దే ఆర్ ద గేట్స్ యాక్చువల్లీ. నౌ when I'm talking about quantum gates, it is nothing but gates which are used to manipulate the quantum information. That's it. అంటే మన క్లాసికల్ AND gate, NAND gate, NOR gate ఏంటి? క్లాసికల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. క్వాంటమ్ గేట్స్ ఏంటి? క్యూబిట్స్ ఉంటాయి చూసారా, క్యూబిట్. ఈ క్యూబిట్ ఇన్ఫర్మేషన్ ని మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేస్తే మనం క్వాంటమ్ గేట్స్ అంటాం. నౌ వాట్ ఆర్ క్వాంటమ్ గేట్స్ and what are the types of quantum gates? Quantum gates are briefly classified into two types of gates ఉంటాయి మనకి. So you have already seen it in the previous lecture. So first type is single qubit gates. దాన్ని మనం single qubit gates అంటాం అన్నమాట, single qubit. And the second type is multi qubit gates. The first type of gates are known as single qubit gates, and the second type of quantum gates are known as multi qubit gates. What do you mean by single qubit and multi qubit gates? పేరులోనే ఉంది. సింగిల్ క్యూబిట్ గేట్ అంటే ఏంటి? ఓన్లీ ఒక క్యూబిట్ మాత్రమే యాక్ట్ అవుతుంది అన్నమాట. ఒక క్యూబిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒకే ఒక క్యూబిట్ ని మ్యానిపులేట్ చేయడానికి వాడేది సింగిల్ క్యూబిట్ గేట్. మీనింగ్ ఐ విల్ ఓన్లీ యూజ్ ద గేట్స్ ఫర్ సింగిల్ క్యూబిట్. సింగిల్ క్యూబిట్ కి మాత్రమే యూజ్ చేస్తాను గేట్, అంటే సింగిల్ క్యూబిట్ కి మాత్రమే అప్లై చేస్తాను గేట్. రెండు క్యూబిట్ అప్లై చేయాలని అవ్వదు నా వల్ల. ఓకే, when I'm talking about multi-qubit gates, it is more than one.
డబుల్ కాదు, మోర్ దాన్ వన్. మోర్ దాన్ 1 క్యూబిట్స్ కి అప్లై చేయొచ్చు అన్నమాట. మల్టీ క్యూబిట్ కేస్ అంటే నా దగ్గర 2 క్యూబిట్లు ఉంటాయి, 2 క్యూబిట్లకి కలిపి అప్లై చేస్తా. అంటే 2 క్యూబిట్లకి ఇన్ఫర్మేషన్ కలిపి నాకు ఒక ఫైనల్ అవుట్పుట్ రావాలనుకుంటున్నా. అప్పుడు నేను వాడేది మల్టీ క్యూబిట్ కేస్. సింగిల్ క్యూబిట్ కేస్ అప్పుడు నా అవుతుంది, 2 క్యూబిట్లకి ఇన్వాల్వ్ చేయాలంటే. ఓకే, నౌ ఇన్ సింగిల్ క్యూబిట్ కేస్ మనకి 3 ప్రైమరీ గేట్స్ ఉంటాయి. అంటే 4 ఉంటాయి, దాంట్లో 3 ప్రైమరీ, ఒకటి ఏంటంటే సూపర్ పొజిషన్. 3 ప్రైమరీ గేట్స్ మనం పాలీ గేట్స్ అని కూడా అంటాం అన్నమాట. We will also call them as Pauli gates. Pauli gates and Pauli gates are X gate, Y gate, and Z gate. So these 3 are the first 3 gates of single qubit operations. Pauli gates are Pauli's, Pauli's. And then we have one gate called as Hadamard gate. Hadamard gate is just the superposition of this qubit. క్యూబిట్ ఇనిషియల్ 0 స్టేట్ లో ఉంటది. ఆ 0 స్టేట్ లో క్యూబిట్ న సూపర్ పొజిషన్ స్టేట్ కి పోవాలి. అప్పుడు నేను వాడేది హాడమైడ్ గేట్ ఆపరేషన్. ఆల్ దీస్ ఆర్ సింగిల్ క్యూబిట్ గేట్స్ ఓన్లీ. సెకండ్, when I am talking about multi qubit gates, there are lot of gates. అదే లాట్ మినిమం 67 ఉంటాయి. మనకు కావాల్సింది దాంట్లో 3 4 అంతే. వాట్ ఆర్ దే? ఫస్ట్ is something called as C0 gate. C0 meaning ఏంటి? In the previous session, you have already seen what is the meaning of C0? Control not gate. Okay? So దీన్ని సింబాలిక్ గా రిప్రజెంట్ చేయాలంటే CX గేట్ అని కూడా అంటారు అన్నమాట. C0 గేట్ మన CX గేట్ అని కూడా అంటారు. కంట్రోల్డ్ నాట్ గేట్. సెకండ్ టైప్ ఆఫ్ మల్టీ క్యూబిట్ గేట్ is CZ gate or CZ gate. Controlled Z gate operation. అంటే controlled not operation అంటే controlled X gate operation కదా. అలాగే కంట్రోల్ సి గేట్ ఆపరేషన్ చేస్తే దట్ ఇస్ సిసి గేట్. నేను ఎక్స్ ఏ సి ఏం చేస్తా మళ్ళీ చెప్తాను బికాజ్ సిఎక్స్ సిసి అర్థం అవ్వడం కోసం. థర్డ్ ఈస్ నోన్ as స్వాప్ గేట్. థర్డ్ టైప్ ఆఫ్ మల్టీ క్యూబిట్ గేట్ ఇస్ నోన్ as స్వాప్ గేట్. అంటే ఏంటి? స్టేట్స్ ని స్వాప్ చేస్తారు అంతే. ఎనీవేస్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ టు యు బట్ ఐ యామ్ జస్ట్ గివింగ్ ఇట్. ఫోర్త్ టైప్, దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ as టోఫోలీ గేట్. దీన్ని మనం టోఫోలీ గేట్ అని అంటాం. టోఫోలీ గేట్ అంటే statement which really reduce the error. So if the quantum computers realize that the mightiest supercomputers that we have been seeing now would look like the primitive abacuses. You know what is meant by abacus? A small type of primitive type of these things with beads and పోసుతోటి క్యాలిక్యులేషన్స్ చేస్తారన్నమాట. చాలా ప్రిమిటివ్ మోడల్ అది. క్యాలిక్యులేషన్స్ చేయడానికి జనరల్ గా వాడే ప్రిమిటివ్ మోడల్ అది. సో ఇప్పుడు మనం వాడుతున్నటువంటి పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్స్ ఏంటది? చాలా ఉన్నాయన్నమాట. నెంబర్ ఆఫ్ సిరీస్ ఉంటాయి. సీరియల్ వాళ్ళు మెయింటైన్ చేసినటువంటి అలాంటి పెద్ద పెద్ద టెరాఫ్లాప్స్ పర్ సెకండ్ ఆపరేషన్స్ చేయగలిగినటువంటి గొప్ప గొప్ప కంప్యూటర్ లాంటివి కూడా అవన్నీ క్లాసికల్ కంప్యూటర్స్ అన్నమాట. They just answer. Scientific calculator but it can just calculate so many things. Okay? But అలా కూడా కాదు. ఇంతలా కనిపిస్తాయి. అది ఈ కేస్ ఎక్స్పెరిమెంట్. Right? So the quantum computers are realized then mightiest supercomputers that the world is now seeing would look like primitive abacuses. So మీ ఫ్యూచర్ జనరేషన్ అంటే మీరు ఒక 20-30 years అయ్యేటప్పటికి ఎవరి కొత్త వాళ్ళకి మనం తాళాలు ఇవ్వం కదా, మన దగ్గర ఉంచుకుందాం లేదా కస్టమర్ వాళ్ళకి తాళాలు ఇస్తాం. The same thing happens here. So now the complexity comes in the type of key I am using. ఆ కీ చాలా సెక్యూర్ గా ఉండాలి, చాలా కష్టంగా ఉండాలి. ఇప్పుడు పాస్వర్డ్ ఉంది, పాస్వర్డ్ 125 అనుకోండి, ఈజీగా అలౌట్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. అదే పాస్వర్డ్ చాలా కాంప్లికేటెడ్స్ లైక్ 10 digits ఉంది, ఒకటేమో క్యాపిటల్ లెటర్ ఇంకోటి స్మాల్ లెటర్ ఇంకోటి ఏదో సింబల్ ఇంకోటి ఏదో నంబర్స్ అలా ఏదో తేడా ఉన్నాయనుకోండి, then it becomes hard to find that particular password. Same thing goes for the key access. So everything in cybersecurity goes with finding the key and encrypting the data. So decrypting the data. So what does the current algorithm, that is RSA algorithm? RSA algorithm or algorithm of the cybersecurity. So that's the one which is taking care of all the security quantum processor. It operates quantum. Make it classical area.
ओके पैरामीटर्स क्लासिकल क्लासिकल ऑप्टिमाइजर क्लासिकल एक रिटर्न మెషర్మెంట్ అంటే మెషర్ చేసి ఏదైనా లాస్ ఫంక్షన్స్ అయ్యింది ఉందా ఎర్రర్స్ ఉందా అది కూడా క్లాసికల్ అన్ని క్లాసికల్ ఒకే ఒకటే క్వాంట్ ఏంటంటే ప్రాసెసర్ ఒకటే క్వాంట్ దిస్ ఇస్ హౌ మై హైబ్రిడ్ అల్గోరిథం లుక్స్ అండ్ దిస్ is the algorithm which we will be requiring in our classes in our NISQ circuit site. మన NISQ era లో ఈ టైప్ ఆఫ్ algorithms ఉంటాయి కంప్లీట్ quantum algorithms ఉంటాయి ఓకే ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఇన్ ద NISQ era. ఓకే ది యాక్చువల్ అప్లికేషన్స్ ఆఫ్ quantum అని చెప్పి మనం ఎంత కూడా చూసాం ఈ సెషన్ లో స్టార్టింగ్ లో కూడా చూసాం. What are the advantages which I can show in the NISQ era only? NISQ era లో మాత్రం అడ్వాంటేజెస్ ఎక్కడ చూపించడానికి అవుతుంది. ఫస్ట్ molecular simulation. Why molecular simulation? Very simple. In the algorithm there is one algorithm called as VQB అన్నది రాశాను కదా variable quantum eigensolver అని చెప్పి that is a direct like what is a direct analogy or the direct resemblance of your minimum energy finding. Okay, finding the minimum energy of an atom of this that is a direct process of my variation quantum eigensolver. So నేను ఈ eigensolver ని యూస్ చేసి VQB ని యూస్ చేసి డైరెక్ట్ గా మాలిక్యులర్ సిమ్యులేషన్ చేసేవచ్చు. Okay, that's why drug discovery at this point of time